నోవాహును కాపాడిన వాడు. వాడు గురించి అందరూ తెలుసు కదా, నోవాహు వాడు గురించి అందరూ తెలుసు కదా, తెలుసా తెలీదా? వాక్యం వెళ్తుంటే వాక్యంలో ఆదికాండము 6వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఉన్నాయి వాక్యాలు. కానీ మీకు అన్నీ కాకుండా 13, 14 వచనాలు చదివి తర్వాత 18వ వచనం చదివి వాక్యం వెళ్తున్నాను. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితి సారపు మానవుతో నీ కొరకు వాడను చేసుకొను. తర్వాత 18వ వచనం చెబుతున్నాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ వాడలో ప్రవేశింపవలెను. ఇది దేవుని యొక్క ఆదికాండంలో ఉన్న వాక్యం. వాక్యం చూడడం చదవడం కాదు కానీ వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన గమనించండి, దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా 12వ వచనం చూస్తే 13వ వచనం చూస్తే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు? అదే 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉండను. ఏముందండి? ఇక్కడ చూడగా దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు అంటే గల కారణం తెలియజేస్తున్నాడు. అమ్మా విషయాన్ని హృదయంలో అర్థం చేసుకోవాలి. దేవుడు నోవాహుతో మాట్లాడని గల కారణం మొట్టమొదటిగా నీతిపరుడు. ఏంటండి? నిందారహితుడు. నీతిపరుడు, నిందారహితుడు. ఓకేనా? అందువలన దేవుడు అతనితో మాట్లాడాడు. మరి నీవు నీతిపరుడువేనా, నీతిపరురాలువేనా? నీవు కూడా నిందారహితుడువేనా, నిందారహితురాలువేనా? అలా అయితే దేవుడు తప్పక నీతో కూడా మాట్లాడతాడు. మనం అర్థం చేసుకోవాలి, దయచేసి గమనించాలి. నీవు నీతిపరుడు అయితే, నీవు నీతిపరురాలు అయితే నోవాహుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడతాడు. కాబట్టి వాక్యానుసారంగా మీరు జీవించాలి. ఎలా జీవించాలి? వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి ఇక్కడ నోవాహుతో దేవుడు నీతిపరుడు కనుక దేవుడు నోవాహుతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నీవు కూడా నీతిపరురాలు అయితే, నీవు కూడా నీతిమంతుడు అయితే దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యానుసారంగా మీరు జీవించాలి. రైట్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఆన్సర్లు దీంట్లోనే నేనే చెప్తాను, నేను అడుగుతాను, నేనే చెప్తాను, మీరేమి చెప్పక్కర్లే. మొట్టమొదటి ప్రశ్న ఏం చెప్పారంటే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడా అనేది మొదటి ప్రశ్న. ఓకే, ఆన్సర్ ఏంటి? దేవుడు నోవాహుతో ఎందుకు మాట్లాడాడు అంటే అతను నీతిపరుడు కనుక, అతను యథార్థవంతుడు కనుక, అతను నిందారహితుడు కనుక దేవుడు మాట్లాడాడు. ఓకేనా? కాబట్టి నీవు కూడా నీతిపరుడిగా జీవించాలి, నీతిమంతురాలిగా జీవించాలి, నిందారహితుడిగా జీవించాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నీతిగా లేకుండా దేవుడు మత్తయి సువార్తలో ఒక వాక్యం, నా నీతిని నా రాజ్యాన్ని మొదలు వెతుకుడు. ఏం వెతకమంటాడు దేవుడు? నా నీతిని నా రాజ్యాన్ని మొదలు వెతకమన్నాడు. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి అని చెప్పాడు. ఇక్కడ కూడా నోవాహు నీతిమంతుడు కనుక దేవుడు తనతో మాట్లాడాడు. నీవు కూడా నీతిమంతురాలు అయితే, నీవు కూడా నీతిమంతుడు అయితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. రెండో పాయింట్, రాబోయే దినాలు ఇబ్బందులు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి, ప్రాబ్లం రాబోతున్నాయి. కాబట్టి నోవాహుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం చదవబడినటువంటి ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనంలో చితిసారకపు మ్రానుతో నీ కొరకు
వాడను చేసుకొనుము. ఎవరి కొరకు? నీ కొరకు. ఎవరి కొరకు? నీ కొరకు వాడ తయారు చేసుకోమని చెప్తున్నాడు. దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను. ఒక వాడ తయారు చేయబడింది. ఆ వాడ ఏంటని ఆన్సర్గా మనం చూసినట్లయితే కనుక గమనించినట్లయితే వాడ దేవుని సన్నిధి లాంటిది. ఎటువంటిదండి? అర్థమవుతుందా? వాడ దేవుని సన్నిధి లాంటిది. వాడ దేవుని కాపుదల. అర్థమవుతుందా? వాడ దేవుని సాదృశ్యంగా ఉంది, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. రెండవది దేవుని కాపుదల. ఆ వాడ ఏంటండి? ఆ వాడ దేవుని కాపుదల. అదేదమ్మా ఇక్కడ నీ కొరకు అంటున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు వాడ తయారు చేసుకో. ఇప్పుడు ఆ వాడ ఏంటి చెప్పాను? దేవుని సన్నిధి అని చెప్పాను. వాడలో ఎవరున్నారు ఇప్పుడు? చదవండి వాటి ఒకసారి మనం తెలియజేస్తారు. 18 వచ్చింది. అయితే నీతో నా నిబంధన స్థిరపరచును. దేవుడు నోహంతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? నీతిమంతుడు కనుక నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు నీతివంతురాలు అయితే నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు నీతివంతుడు అయితే తప్పనే మాట్లాడతాడు నా దేవుడు. నా యేసే నీతో మాట్లాడాలని చూస్తున్నాడు కనుక ఇప్పుడు ఆ వాడ దేవుని కాపుదల, ఆ వాడ దేవుని కుటుంబం, ఆ వాడ దేవుని సన్నిధి కనుక దేవుడు నోహంతో మరో తెలియజేస్తున్నాడు. ఏమని? అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపుము అని చెప్పాడు. అమ్మ అర్థమవుతుందమ్మా? మొత్తంగానే ముగిస్తాం. దేవుని సన్నిధి వాడ. వాడ దేని సాదృశ్యం? దేవుని సన్నిధికి సాదృశ్యం. ఓకే, అంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుని సన్నిధి లాంటి వాడలోకి, లేదా వాడ లాంటి దేవుని సన్నిధిలోకి. అర్థమైందా? సన్నిధి లాంటి వాడ ఇప్పుడు నీ కొరకు తయారు చేసుకున్నావు. వాడ లాంటి దేవుని సన్నిధిలోకి నీవును నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును, అంటే నీ కుటుంబం అంతా కలిసి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. వాడ లాంటి దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే వాడ దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలి. మా రాబోయే దినాలు వచ్చేటువంటి ఇబ్బందుల గురించి ముందుగానే దేవుడు తెలియజేస్తున్న నోవహుతో, నోవహు నీ కొరకు చితిసారపు మ్రానుతో ఒక చెక్కతో, ఒక చెక్క ఇప్పుడు ఏంటండి సిమెంట్ వచ్చేసింది. ఇప్పుడు వాడు చేయకర్లే. దేవుని సన్నిధి ఎలాగండి? పిల్లలతోటి, గోడలతోటి, అయితే రేగుల చెట్టు, లేకపోతే పెద్ద పెద్ద భవనాలు కట్టబడుతున్నాయి. మనం అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏం చేయాడు? నీ కొరకు ఓడ తయారు చేయి. ఆ ఓడ దేవుని సన్నిధి. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా రావాలి. అమ్మ అర్థమవుతుందా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడనందున నీ ఇబ్బందులు వస్తున్నాయి, నీ కుటుంబానికి ప్రాబ్లం వస్తున్నాయి, నీ కుటుంబంలో ఆపదలు వస్తున్నాయి, నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, నీ కుటుంబంలో ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, వ్యాధులు, రోగాలు, రకరకాలు వస్తున్నాయి. గల కారణం ఏంటంటే నీ కుటుంబం అంతా కలిసి క్షేమం కూడా నేను కోరుకుంటున్నాను. అయితే నీ కుటుంబం అంతా కూడా చల్లా చెదురుగా ఉంటుంది. దేవుని సన్నిధికి కుటుంబం అంతా రావట్లేదు కనుక నీ కుటుంబంలో సమస్యలు తలెత్తుతున్నాయి. అర్థమవుతుందా? జాగ్రత్త. ఎవరండి? నోవాహుకి దేవుడు ఇచ్చిన వాగ్దానము వాడిచ్చాడు. ఆ వాడ దేవుని కాపుదల, ఆ వాడ దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో నీ ఉండాలి, నీ భార్య ఉండాలి, నీ కుమారుడు ఉండాలి, నీ కోడలు ఉండాలి. దేవుడు నా వాగ్దానము తెరబడుతాను, నా నిబంధన తెరబడుతాను, నేను నీతో మాట్లాడవలసి ఉన్నదని దేవుడు కనిపిస్తున్నాడు. నీతో మాట్లాడాలంటే నువ్వు నీతివంతురాలుగా ఉండాలి, నీతివంతుడిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, నిందారహితురాలుగా ఉండాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. లోపలంతా చెత్త పెట్టుకుని, లోపలంతా కుళ్ళు పెట్టుకుని బయటతో మాట్లాడితే దేవుడు నీ రోజు రాడు, నీతో మాట్లాడు. గమనించండి, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని కుటుంబాన్ని వచ్చేస్తాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, శ్రమలు, ఇబ్బందులు, అప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కనుక దేవుని సన్నిధిలో లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఒకవేళ దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉన్నట్లయితే దేవుడు ఆకాశం నుంచి చూస్తాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం.
తెలుసండి. ఇప్పుడు మనం ఆయన పాదపీఠం అనే ఆయన కాళ్ళ దగ్గర మనం ఉన్నాం కాబట్టి ఆయన ఆకాశం అనే సింహాసనం కూర్చొని ఇక్కడ ఈ దేవుని సన్నిధి అంటే నా పాదాల దగ్గర ఎవరు ఉన్నారు అని చూస్తున్నప్పుడు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనిపించినప్పుడు నీ కుటుంబం అంతా కూడా దేవుని కాపుదలని కుటుంబంలో గమనించండి. దేవుడు ఇప్పుడు ఎవరితో మంచిగా పనిచేస్తే వాళ్ళ కుటుంబం గురించే మాట్లాడతారు. అర్థమైందా? ఇప్పుడు నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నిందానేదిగా ఉన్నాడు. అయితే దేవుడు నోవహుతో మాట్లాడుతూ నోవహు నీ ఒక్కడమే కాదు వాడకు రావాల్సింది. అర్థమైందా? నువ్వు ఒక్కడమే కాదు రావాల్సింది. ఎవరు రావాలంటే కనుక నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడలు, నీ కుటుంబం అంతా కూడా దేవుడి దేవుడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏంటండి? దేవుడు నేను ఆహ్వానం పొందుతున్నాడు. ఆ వాడ దేవుని సన్నిధి ఏంటండి? ఏంటండి? ఆ వాడ ఆ దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉండాలని, ఆ కుటుంబం అంతా రక్షింపబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడైనా సరే ఈ వాక్యం ద్వారా నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కాపుదల నీ కుటుంబంలో ఉంది. కనుక ఎప్పుడైనా సరే మార్పు చెంది నీతి ముందుగా జీవించి నిందారేతలు జీవించి దేవుడు నీతో మాట్లాడేలాగా ఆయన వాడనే ఆయన సన్నిధిలో నీ కుటుంబంతో ఉండేలాగా దేవుడు కోరుతున్న విధానాన్ని మీరు నెరవేర్చాలని తెలియజేస్తూ ఈ వాక్యం తండ్రి ప్రేమమాడ యేసయ్యాని కొందనాలు. నీవు నాకు సెలవిచ్చిన వాగ్దానం వాడ దేని సాదృశ్యము? దేవుని కాపుదల. వాడ దేని సాదృశ్యము? దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి ఎవరుండాలి? నువ్వంతా ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. ఈ వాక్యం ద్వారా విన్నటువంటి బిడ్డల భక్తుల యొక్క హృదయాలు తెరవబడాలి. చాలా మంది భర్తలు వస్తే భార్య రావట్లేదు, భార్యలు వస్తే భర్తలు రావట్లేదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రావట్లేదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు. అందువల్ల వారి కుటుంబంలో రకరకాల సమస్యలు తలెత్తున్నాయి. ఆ సమస్య విడుదల కావాలంటే కుటుంబంతా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కుటుంబంతా రక్షణ నోవహు కుటుంబాన్ని రక్షించినట్లుగా మా కుటుంబాలు కూడా నీ సన్నిధిలో ఉండి రక్షించబడ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.